సైబరాబాద్ నుండి ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైసీపీ కీలక నేత ఓటమి అనంతరం కొన్నాళ్లు సైలెంట్ గానే ఉండిపోయారు. ప్రస్తుతం రాజకీయంగా మరింత ఎదగడం కోసం సొంత అడ్డాలోనే ఇప్పటి నుండి గెలుపు బాట వేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరైతే 2019 ఎన్నికలలో చిలకలూరిపేటలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయాన్ని సాధించి 5 ఏళ్ల పాటు రాజకీయాలలో కొత్త మలుపు తీసుకుని వచ్చిన విడతల రజని. అయితే 2024 ఎన్నికలలో గుంటూరు వెస్ట్ నుండి వైసీపీ తరపు అభ్యర్థిగా విడతల రజని పోటీ చేసినప్పటికీ విజయాన్ని సాధించలేకపోయింది. దాంతో తన పాత అడ్డా అయిన చిలకలూరిపేటలోనే అధిష్టానం అనుమతితో రజని రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గతంలో తనను ఎంతగానో ఆదరించిన ప్రజలకు దగ్గరవడం కోసం తరచూ ఆ ప్రాంతానికి వెళ్తున్నారని సమాచారం. చిలకలూరిపేటలో విజయాన్ని సాధించడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని, తరచుగా చిలకలూరిపేటలోని కార్యకర్తల సమావేశాలకు హాజరు కావడం, పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాలకు పాల్గొనడం వంటివి చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవైపు విడతల రజనీపై కేసులు నమోదవుతున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా విజయ తీరాల వైపు బాటలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోవైపు పుల్లారావుని టార్గెట్ చేస్తూ అవినీతి ఆరోపణలు మోపుతూ ప్రజల నుండి మెప్పును పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాది పాటు సైలెంట్ గా ఉన్న రజని ఇప్పుడు ప్రత్యర్థులపై ఘాటుగానే స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే స్పందించిన ప్రత్తిపాటి పుల్లారావు ప్రజల్లో ఆమె ప్రతిష్ట దిగజారినందువలన ఇప్పుడు ప్రజల మెప్పు పొందేందుకు నాపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. పరస్పర ఆరోపణలతో చిలకలూరిపేట రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆ ప్రాంతంలో విజయాన్ని సాధించడం అంత సులువు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే చిలకలూరిపేటలో ప్రస్తుతం వైసీపీ నాయకులైన ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు మర్రి రాజశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు వంటి వారు తనకు ప్రత్యర్థులుగా మారడంతో పేటలో గెలవడం కష్టతరమవుతుందని సీనియర్ నాయకులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో విడతల రజని ఒంటరిగా పోరాటం చేయాల్సి వస్తుందని అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో చిలకలూరిపేట ప్రజలు విడతల రజనీకి ఎలాంటి తీర్పునిస్తారో వేచి చూడాల్సిందే.